శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, తదియ తిథి తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి చవితి. పుష్యమి నక్షత్రం ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. వజ్రయోగం రాత్రి 2 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి సిద్ధియోగం. తైతులకరణం సాయంత్రం 4 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి గరజీకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 7 గంటల 52 నిమిషాల నుండి 9 గంటల 35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. ఇక ఈరోజు అమృత ఘడియలు లేవు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి విచారించినట్లయితే సోమవారం ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం. ఈనాడు వారాధిపతి అయినటువంటి చంద్రుడు మనఃకారకుడు కనుక అటువంటి చిత్త సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా లేకుండా ఉండాలి అంటే చంద్రకళాధరుడైనటువంటి శంకరుణ్ణి ఈనాడు దర్శించడం, శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. ఈశ్వరుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్కొక్క దేవాలయాన్ని ఒక్కొక్క సమయంలో దర్శించడం వల్ల విశేషమైన ఫలితాలను ఆగమశాస్త్రంలో చెప్పారు. కానీ శివాలయాన్ని మాత్రం ఏ సమయంలో అయినా సరే ఆలయం తెరిచి ఉన్నటువంటి సమయంలో దర్శించవచ్చు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతని ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. సహజంగా మనందరికీ ఐశ్వర్యం అనగానే ధనమని, ధాన్యమని, సంపద అని ఇవి మాత్రమే మన జ్ఞాపకం వస్తాయి. ఐశ్వర్యం అంటే అన్నిటికంటే మించినటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే తృప్తి. శాస్త్రం చెప్తుంది, కోవా దరిద్రో విశాల తృష్ణ శ్రీమాంశ్చకో యశ్చ సమస్తకోశ. ఎవడో దరిద్రుడు అంటే సంపద లేనివాడో, తిండికి జరిగినవాడో కాదు, ఎంతున్నా చాలదో అని తృప్తి లేక పరిగెత్తేవాడే నిజమైనటువంటి దరిద్రుడు అని శాస్త్రం చెప్తుంది. అటువంటి తృప్తి అనేది మనిషికి ప్రసాదించేటటువంటి వాడు ఈశ్వరుడు. అది నిజమైనటువంటి ఐశ్వర్యం కూడా. ఈ తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే సమృద్ధిగా అన్నీ ఉన్నప్పుడు ఈ తృప్తి వస్తుంది. అటువంటి ఆ తుష్టిని, అంతటి పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే శివాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ ఉండేటటువంటి పరివార దేవతలందరినీ కూడా దర్శిస్తాం. ఒక్కొక్కరి దర్శనం వల్ల ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది. ఇక ఈనాటి నక్షత్ర విశేషాన్ని కనుక మనం చెప్పుకున్నట్లయితే సూర్యోదయం అయిన తర్వాత కొంత సమయం వరకు పుష్యమి నక్షత్రం ఉంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేషో రగసార్పాహి భుజంగో వ్యాళసంజ్ఞిక అని నిఘంటువు చెప్పినట్టుగా సర్ప సంబంధమైనటువంటి ఈ నక్షత్రం నాడు ఎవరైనా సరే వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, సంతాన సౌఖ్యం లేనటువంటి వాళ్ళు, దంపతుల మధ్య అన్యోన్యత లేనటువంటి వాళ్ళు ఈనాడు శివాలయంలో ఉన్నటువంటి పుట్ట లేదా శివాలయంలో ప్రతిష్ఠించినటువంటి జంటనాగుల్ని దర్శనం చేసుకొని ఆయా దేవతామూర్తులకు అర్చన చేసి విశేషంగా గుడమిశ్రిత క్షీరం అంటే బెల్లం కలిపినటువంటి పాలని గనక నివేదన చేసినట్లయితే సంతాన సంబంధమైన, దాంపత్య సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తత్సంబంధమైనటువంటి విషయాలన్నిటికీ కూడా కారకత్వం అనేది సర్పాలకు ఉంటుంది. కాబట్టి అటువంటి నాగదేవత దివ్యానుగ్రహం కూడా ఈ ఆశ్లేష నక్షత్రం నాడు శివ దర్శనం చేయటం వల్ల లభిస్తుంది. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈవేళ లాభాలని కలిగజేస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం ద్వారా శుభ ఫలితాలు అనుకూరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయో, అంతేకాక దీంతోపాటు ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు శుద్ధ తృతీయ సోమవారం. నక్షత్రం పుష్యమి ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. ఇక
నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, కర్కాటకంలో చంద్ర శుక్ర రవులు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు. కుటుంబంలో ఉండే వృద్ధులు అనారోగ్యవంతులకి ఏ విధమైనటువంటి అనారోగ్య భావన కూడా లేకుండా ఉంచగలుగుతారు. కుటుంబంలో సుఖ శాంతులు సామరస్యపూర్వక విధానము గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని ఇంతకుముందు చేసి మధ్యలో కొంతకాలం ఆపి వ్యాపారాన్ని చేయాలి అని అనుకునేటటువంటి వారు తప్పక మళ్ళీ వ్యాపార ప్రారంభాన్ని చేయగలుగుతారు. ఏ విధమైనటువంటి తొందరపాటుతనము లేకుండా కుటుంబంలో ఉన్న వారందరూ వ్యవహరిస్తూ ఉంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసమని ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు కాశీ విశ్వేశ్వరునికి మల్లెపువ్వులతో అర్చన చేసినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అంచేత వైద్య పరీక్షని చేయించుకోవడం కొద్దిగా అవసరం. మానసికమైనటువంటి దృఢత్వం బాగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో ఏ సమస్యలు లేకుండా ఉండాలనేటటువంటి తీరు అవగాహన కుటుంబంలో అందరికీ కలిగే అవకాశం గోచరిస్తుంది. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు ఆస్తి పంపకాల గురించినటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా చేస్తూ ఉండేటువంటి కారణంగా మరింత ఆనందంగా ఉండగలుగుతుంది కుటుంబం మొత్తం. పై అధికారులతో సమన్వయ భావంతో ప్రవర్తిద్దామని అనిపించుకున్నప్పటికీ కూడా క్రింది ఉద్యోగులతో పై అధికారులు సహకరించే విధానం కాస్త తక్కువగా ఉండొచ్చు ఈ రోజుకి మాత్రం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీశైల మల్లికార్జునునికి చందన ద్రవంతో అభిషేకాన్ని ముగించినట్లయితే సంపూర్ణమైనటువంటి ప్రశాంతతతో పాటు కుటుంబంలో ఐకమత్య భావం పెరుగుతుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలనేటటువంటి ఆలోచన ఈరోజు కలగచేసుకుంటారు. ఇక్కడ ఆదాయం ఏ విధంగానూ కూడా ఇబ్బంది లేనటువంటిదని, ఇక్కడ ఉండే ఆస్తిపాస్తుల్ని రక్షించుకోవడం కోసం విదేశాల కంటే స్వదేశమే చాలా అనుకూలమైందనేటువంటి కొత్తదైన ఊహకి వస్తారు. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యతాభావం బాగా పెరుగుతుంది. అత్తామామలు అలాగే తల్లిదండ్రులు కూడా ఈ ఆలోచనకి ఆమోదముద్రను వేసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి మాత్రం విశేషంగా పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ముఖ్యంగా లోహాలు అలాగే శిల్పకళ మొదలైనటువంటి వాటి గురించిన మంచి అవగాహన కలిగినటువంటి వారికి ఆదాయం మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు భీమేశ్వర స్వామికి చక్కని అర్చనని ముగించి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే గృహ లాభాన్ని కలగజేస్తాడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు. మంచి ధైర్యంగా ఉంటారు. ఏ పనినైనా చేయగలిగిన నేర్పరితనం కలిగి ఉంటారు. ఈ వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా తమ వాక్ చాతుర్యంతో తమ వైపు తిప్పుకోగలిగినటువంటి పద్ధతితో గోచరిస్తారు. ఏ విధమైన బకాయిలు లేకుండా ఉండేలా ముందే జాగ్రత్త పడే అవకాశం కనిపిస్తుంది వీరిలో. ముఖ్యంగా వ్యాపారం అనుకూలంగా ఉండేందుకు కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి వ్యాపారపు పనిముట్లని పరికరాలని కూడా ముందే సమీకరించుకుని కనిపిస్తారు. వర్షాకాలం రాబోతుండేటటువంటి కారణంగా కావలసినటువంటి పరికరాలన్నింటినీ కూడా మరమ్మతులు చేయించుకోవడానికి సిద్ధపడుతూ గోచరిస్తారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శంకరునికి
బిల్వ పత్రాలతో అభిషేకాన్ని చేసి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని దైవానికి కలిగించినట్లయితే విఘ్నాలన్నింటినీ తొలగించగలుగుతాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చని రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి వ్యాపారాత్మక ధోరణిలో దృష్టిలోనే ఉంటారు. కుటుంబం మొత్తం అంతా కూడా కుటుంబంలో అన్యోన్యత మరింతగా ఉంటుంది. తమ సంతానం ఎక్కడైనా ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే వారిని కూడా వెనక్కి రప్పించి వ్యాపారంలో భాగస్వాములుగానే చేయాలనే ఆలోచనకి వచ్చే ధోరణితో ఉంటారు ఈ రాశివారు. తండ్రి తాత అటువంటి అలా పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళకి మాత్రం ఆరోగ్యం తాత్కాలికంగా మధ్యమంగా ఉంటూ ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించడం కానీ లేదా అనుక్షణం పర్యవేక్షణ కానీ తప్పక చేస్తారు. ఏ విధమైన ఇబ్బందిని కలగకుండా చూసుకుంటారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి రుణాన్ని తీసుకుని వ్యాపారపు పెంపుదల కోసం కృషిని చేస్తూ కనిపిస్తారు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు ఉమామహేశ్వరుణ్ణి నారికేళ జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉన్న సంతృప్త భావంతోనే ఉంటారు. వృత్తి ఏమాత్రం కలిసి రాకపోయినప్పటికీ కూడా ఏ విధమైన అసంతృప్త భావన కలిగి ఉండరు. అధికారులతో క్రింది ఉద్యోగులకి ఏమాత్రము సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా అధికారుల్ని విరోధించరు. తమదైనటువంటి ఆలోచనతో అనుగుణంగానే వెడుతూ ఉంటారు కూడా. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభం ఎంత ఉంటుంది అనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా కుటుంబంలో అన్నిటిలోనూ కూడా సహకరిస్తూనే కనిపిస్తారు అందరికీ కూడా. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్న వ్యాపార అభివృద్ధి కోసం తగినటువంటి ప్రయత్నాలని ఆ రంగంలో నిపుణత కలిగినటువంటి వారితో సలహాలని సూచనల్ని తీసుకుంటూ చేస్తూనే ఉంటారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు రాజరాజేశ్వర స్వామిని చందన జలంతో అభిషేకించడమే కాకుండా ఆయనకు తేనె ఆవు పాల నైవేద్యాన్ని కానీ ఇచ్చినట్లయితే ఏ విధమైన సమస్యలు లేకుండా చేస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. లేదా పై పదవి కోసం ప్రయత్నం చేయడం కోసం కావాల్సిన పరీక్షలకి సిద్ధపడుతూ కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా పోటీతత్వం ఎక్కువగా వ్యాపారంలో ఉండేటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారి సూచనల్ని సలహాల్ని తీసుకునేటువంటి కారణంగా కొద్ది ధైర్యాన్ని కలిగి ఉండొచ్చు కూడా. సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారి విద్యా అభివృద్ధి కోసమని విశేషమైనటువంటి కృషిని చేస్తూ కనిపిస్తారు, ముఖ్యంగా తల్లులు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామికి ఇక్షురసంతో అభిషేకాన్ని ముగించినట్లయితే ఆయన మానసికమైనటువంటి కోరికల్ని నెరవేరుస్తాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అనారోగ్యవంతులుగానే ఉంటారు. వైద్య పరీక్షల్ని చేయించుకోవడానికి అశ్రద్ధని చూపిస్తూ ఉంటారు. ఈ ఆలోచన మాత్రం సరికాదు. ముఖ్యంగా రాత్రి వేళ సంపూర్ణంగా ఉద్యోగాన్ని చేసేటటువంటి సాఫ్ట్వేర్ రంగం వారు మరింత జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండి తీరాల్సిందే. అలాగే వైద్య రంగానికి చెందినటువంటి వారికి కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం ఉంది కాబట్టి వారు తగినటువంటి జాగ్రత్తని పాటించక తప్పదు. ముఖ్యంగా రాత్రిపూట మేల్కొని వాహనాలను నడిపేటటువంటి వారు ఇంకా ఇతరమైన కార్యక్రమాలను చేసేటటువంటి వారు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తని పాటించి తీరవలసిందే. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి మాత్రం చాలా లాభదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఈరోజు అంత అనుకూలంగా అనిపించకపోవచ్చు. ఎందరో భాగస్వాములు వస్తారని ఆలోచించినప్పటికీ ఆశించినప్పటికీ కూడా భాగస్వాములు వచ్చే అవకాశం
తక్కువగా అనిపించవచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకాన్ని చేసినట్లయితే కుటుంబపరమైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా బలంగా ఉంటారు, తల్లిదండ్రుల సంపూర్ణ ప్రోత్సాహ సహాయ సహకారాలని పొందగలుగుతారు. ముఖ్యంగా వృత్తిని చేస్తుండేటటువంటి వారు వృత్తి నైపుణ్యం కోసమని ఆ రంగంలో నిపుణులైనటువంటి వారితో సలహాలని సంప్రదింపుల్ని చేస్తూ గోచరిస్తారు. దూర ప్రయాణాలని వినోద విహారార్థం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా తగిన సమయం ఏమాత్రము లభించకపోవచ్చు. ఇంట్లో వృద్ధులైన వారు అనారోగ్యవంతుల అయినటువంటి వారు ఉన్నట్లయితే వారి పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేయవలసిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఆ కారణంగా దూరభార ప్రయాణాలని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు, కానీ ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఆ విధమైన రుణం లభించడం ఈ రోజుకి సాధ్యపడే అంశం కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు గులాబీలతో శంకరుణ్ణి అర్చించి నారికేళాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి మానసిక ఛిద్రాలు ఉండకుండా చేయగలుగుతాడు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. కొత్తదైనటువంటి ఏదో ఒక ప్రత్యేకమైన పరికరాన్ని కనుక్కోగలుగుతారు. విజ్ఞాన విధానమైనటువంటి ఆలోచనలో ముందంజలో ఉండే అవకాశం కలిగి ఉంటారు. శాస్త్రవేత్తలకి మంచి గుర్తింపు లభించే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారం ఏమాత్రము అనుకూలంగా ఈ రోజుకి ఉండే అవకాశం లేదు. వృత్తిపరమైనటువంటి అవకాశాలు బాగా ఉన్నప్పటికీ కూడా వృత్తిని సరైనటువంటి కాలంలో చేయలేనటువంటి పరిస్థితి కారణంగా అనుకూలమైనటువంటి లాభాలు లభించకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మధ్యమంగా మాత్రమే ఉంటాయి తప్ప విశేషంగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండకపోవచ్చు. పారిశ్రామికవేత్తలు తీవ్రంగా కృషి చేస్తారు, అనేక దూరభార ప్రయాణాలను చేస్తారు, కానీ ఫలితం మాత్రం మధ్యమంగానే గోచరించే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు ఉమామహేశ్వరుని గంధజలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యరీత్యా అనుకూలతని ప్రసాదిస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే స్పెక్యులేషన్ ద్వారా బాగా ఆదాయాన్ని సంపాదించాలి అని అనుకుంటారు. అది మధ్యమంగానే ఉంటుంది. తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావం కలగచ్చు. విద్యార్థులు విద్యా ప్రతిభ కోసం చేసేటటువంటి ఆ పరీక్షలన్నీ కూడా మధ్యమ ఫలితాన్నే ఇస్తాయి తప్ప విశేషమైనటువంటి లాభాన్ని ఇయ్యలేకపోవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని సకాలంలో చేయలేకపోయినటువంటి కారణంగా ఉద్యోగ లాభం ఈ రోజుకి మాత్రం ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి ఆదాయం వచ్చినా కూడా చేయవలసినటువంటి మరమ్మతులకి సంబంధించిన కొనుక్కోవాల్సిన పరికరాలకి సంబంధించిన వ్యయం ఎక్కువయ్యేటటువంటి కారణంగా అనుకున్నంత లాభం సొంతం కాకపోవచ్చు. ప్రత్యేకంగా వ్యాపార స్థలాన్ని అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రకటనల్ని ఎక్కువగా చేయలేనటువంటి పక్షంలో వ్యాపారం ఎదుగుదలకి రాదనే నిరుత్సాహభావం ఒకటి గోచరించవచ్చు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు భీమేశ్వర స్వామికి అర్చనని ముగించి వివిధ ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలిగి తీరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైన అనారోగ్య భావన లేనట్లుగానే కనిపిస్తారు, కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్యం మాత్రం ఉంటూనే ఉండొచ్చు. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం కలిగిన వారు, అలాగే చర్మానికి సంబంధించిన అనారోగ్యం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలను చేయించుకోవడం అవసరం. అంతేకాక కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య భావన ఏమాత్రమూ లేకుండా ఉండేలా ఉత్సాహపరుచుకోవడం,
తాత్కాలిక వైద్య పరీక్షలు చేయించుకోవడం అందరికీ కూడా అవసరమే. కుటుంబంలో ఐకమత్యం చక్కగా ఉంటుంది. కుటుంబ రహస్యాలు బయటికి వెళ్ళే అవకాశం ఏమాత్రం ఉండదు. పాడి పరిశ్రమను చేస్తూ ఉండేటటువంటి వారు ఎవరైనా ఈ రాశిలో ఉన్నట్లయితే మంచి లాభాలని పొందగలుగుతారు. అంతేకాక పెంపుడు జంతువుల్ని పెంచేటటువంటి వారు కూడా మంచి గుర్తింపును పొందుతారు. పురస్కార లాభాన్ని కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మీనరాశి వారు దక్షిణామూర్తిని పంచఫల రసాలతో అభిషేకాన్ని చేసి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్య భావన పూర్తిగా తొలగిపోతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదు, అలాగే గృహంలో ఏ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడదు, గృహం ఆవరణలో ఎలాంటి చెట్లు పెంచకుండా ఉన్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సహజంగా అందరూ ఇంటి ఆవరణలో తులసి మొక్క, ఉసిరిక చెట్టు వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే మారేడు మొక్క లక్ష్మీ స్వరూపం, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. మారేడు మొక్క ఇంటి ఆవరణలో పెంచుకుంటారు. అలాగే నాగవల్లి, తమలపాకుల తీగను ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిది. కానీ కొన్ని ప్రత్యేకమైన చెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో పెంచకూడదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి చెట్టు జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో పెంచకూడదు. అలాగే నిమ్మ చెట్టు ఇంటి ఆవరణలో పెంచకూడదు. అదేవిధంగా రేగి చెట్టు కూడా ఇంటి ఆవరణలో పెంచితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. చింత చెట్టు, ఈత చెట్టు, ఈ చెట్లు కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు. అలాగే పత్తి చెట్టు, వెదురు చెట్టు వీటిని కూడా ఇంటి ఆవరణలో లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కొంతమంది గోరింటాకు కావాలని గోరింటాకు చెట్టుని ఇంటి ఆవరణలో పెంచుతూ ఉంటారు. గోరింటాకు చెట్టును కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఆవరణ బయట మాత్రమే గోరింటాకును పెంచుకోవాలి. కాబట్టి ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లను పెంచకూడదో వాటిని ఎట్టి పరిస్థితుల్లో పెంచకుండా తులసి, ఉసిరిక, మారేడు ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా దేవీ భాగవతం ప్రకారం కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఏర్పాటు చేయకూడదు. ఆ వస్తువులు నేల మీద ఉంచినట్లయితే దేవతల అనుగ్రహం తగ్గిపోతుంది. దేవీ భాగవతంలో చెప్పబడిన ఆ వస్తువులలో ముఖ్యమైనటువంటి వస్తువు, మొట్టమొదటి వస్తువు శివలింగం. శివలింగాన్ని ఎప్పుడైనా సరే శుభ్రం చేసుకునేటప్పుడు పొరపాటును కూడా నేల మీద ఉంచకూడదు. దాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉంచి మాత్రమే శివలింగాన్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే శంఖాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడదని దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. మనం గృహంలో లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందటానికి దక్షిణావృత శంఖాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఆ దక్షిణావృత శంఖాన్ని శుభ్రపరచుకునేటప్పుడు కూడా ఒక పీట మీద ఉంచుకొని దాన్ని శుభ్రపరచుకోవాలి తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడదు. అలాగే దేవీ భాగవతం ప్రకారం గంట ఎప్పుడూ నేల మీద ఉండకూడదు. గంట నేలను తాకకుండా పూజామందిరంలో జాగ్రత్త పడాలి. అలాగే బంగారం కూడా నేలను తాకకూడదు. బంగారు పుష్పాలతో భగవంతుణ్ణి పూజిస్తున్న, బంగారానికి సంబంధించిన ఏవైనా వస్తువులున్నా అవి ఎట్టి పరిస్థితుల్లో నేలకు తాకకుండా చూసుకోవాలి. అలాగే తులసీ దళాలు కూడా నేలకు తాకకూడదు. మనం విష్ణు పూజ కోసం తులసి దళాలు కోసుకుని వచ్చినప్పుడు వాటిని ప్రత్యేకమైన పళ్ళెంలో ఏర్పాటు చేసుకోవాలి. అవి నేలకు తాకరాదు. అలాగే చాలామంది పుష్పాలు కొనుక్కొని వచ్చి ఆ పుష్పాలు నేల మీద ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ పుష్పాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో నేలకు తాకరాదని దేవీ భాగవతంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకుని పుష్పాలతో భగవంతుణ్ణి పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒక్క పారిజాత పుష్పాలు మాత్రమే నేల మీద పడినవి తీసుకొని పూజకు వినియోగించుకోవచ్చు.
ఇతర పుష్పాలేవి కూడా నేలకు తాకరాదు. కాబట్టి దేవీ భాగవతంలో చెప్పబడిన విధంగా ఈ ప్రత్యేకమైన వస్తువులేవి కూడా నేలకు తాకకుండా జాగ్రత్త పడినట్లయితే ఆ ఇంట్లో ముక్కోటి దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇంటి ఆవరణలో పెంచే మొక్కల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు భౌమ చతుర్థి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.